పోతన భాగవతం కూర్మావతారం లక్ష్మీదేవి హరిని వరించుట. ఇందీవరధామమున ముకుందుని పూజించి తనకు కోడి వసింపన్ మందిరమగ తద్వక్షమునందంద సలజ్జ దృష్టినాలోకించెన్. లక్ష్మీదేవి పూల మాలతో మోక్షదాయకుడై విష్ణువును వరించింది. తాను చేరి నివసించడానికే ఆయన వక్షస్థలాన్ని ఎన్నుకొని సిగ్గుతో కూడిన చూపులతో మరీ చూసింది అని ఈ పద్య భావం. మోహరుచుల వలన ముద్దియదల ఎత్తు సిగ్గు వలన బాల చిరము వంచు నింతి వెరపు వలన నెత్తదు పంపదు తనదు ముఖము ప్రాణదయతు జోచి. ఇందిర పెళ్ళుబిగిన ప్రేమతో తల ఎత్తింది, కానీ మొలకలెత్తిన సిగ్గుతో తల వంచింది. తన ప్రాణవల్లభుడైన విష్ణుని చూడడం వలన కలిగిన తొట్టుపాటు వలన ఆమె మోము ఎత్తదు దించదు అని ఈ పద్య భావం. హరిచూచిన సిరి చూడదు సిరి చూచిన సరియు చూడ సిగ్గును బొందున్ హరియును సిరియును తమలో సరిజూపుల చూడమరుడు సందడి పెట్టెన్. విష్ణుమూర్తి తన కేసి చూస్తే లక్ష్మి చూసేది కాదు. లక్ష్మీదేవి తనని చూస్తే విష్ణువు చూడడానికి సిగ్గుపడేవాడు. లక్ష్మీ విష్ణువు ఒకరినొకరు సరి సమానంగా చూసుకునేలా మన్మధుడు కొందరులు పెట్టాడు అని ఈ పద్య భావం. జగముల తండ్రి అయి తనరు సౌరి జగంబుల తల్లి నిందిరందగా నురమందు దాల్చి నట తత్కరుణారస దృష్టిచే ప్రజల్ మగుడగదొంటి భంగి అతి మంగళ సాధ్విపతిత్వ సంపదన్ నెగడిన లోకముల్గనిరనేక శుభంబుల పొందిరత్తరిన్. లోకాలకు తండ్రి అయిన విష్ణుమూర్తి లోకాలు తల్లి అయిన శ్రీ లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు చేర్చుకున్నాడు. అప్పుడు ఆమె కరుణారసపూరిత చూపుల వలన ప్రజలు ఎన్నో శుభాలను పొందారు. అటువంటి మహామంగళకరమైన సాధ్వీమని పూర్వం వలె భర్తతో చేరిన పుణ్య సంపద వలన లోకాలు పెంపొందాయి అని ఈ పద్య భావం. ఇలా లక్ష్మీదేవి వరించి విష్ణువును చేరబోతున్న సమయంలో కడలిరాజు అయిన సాగరుడు అల్లుడైన విష్ణుమూర్తికి తనలో ఉన్నట్టి కౌస్తభం అనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు. దానిని తన వక్షస్థలం మీద విష్ణువు ధరించాడు. అప్పుడు ఆ ఆదిలక్ష్మి శ్రీవత్సము, కౌస్తుభము, వైజయంతిమాల, ముత్యాల హారము మొదలైన విభూషణాలతో భూషితమైన ఆ పద్మనయనుడైన శ్రీ మహావిష్ణువు ఎదపై నివసించింది. అప్పుడు మ్రోసెన్ శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి పింజీకటుల్ వాసెన్నర్తనగాన లీలల సురల్ బాసిల్లి రార్యుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మరుద్రముకరుల్ తల్లింగ మంత్రంబులం భ్రాసక్తిన్ వినుతించిరుల్లసిత పుష్పశ్రేణి వర్షించుచున్. ఆ లక్ష్మీదేవి నారాయణుని చేరిన కళ్యాణ సమయంలో ముందుగా శంఖ మృదంగ ధ్వానాలు మంగళీరవాలు మ్రోగాయి. పెనుచీకట్టు తొలగిపోయాయి. ఆటపాటల వేడుకలతో దేవతలు వెలసిల్లారు. సర్వలోక పూజ్యులు బ్రహ్మాది దేవతలు విష్ణు నామాంకితాలు అయిన మంత్రాలతో స్తోత్రాలు చేశారు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.